హైదరాబాద్ మాదాపూర్లో డ్రగ్స్ స్మగ్లర్ల గుట్టు రట్టయింది. ఈ కేసులో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఎస్ఓటీ టీం అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి 4.2 లక్షల విలువైన MDMA సీజ్ చేశారు. విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన కాటూరి సూర్యకుమార్ బెంగళూరు జైన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలోనే అభితో స్నేహం ఏర్పడింది. అతని ద్వారా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు సూర్యకుమార్. అది కాస్త డ్రగ్స్ కు బానిసయ్యే వరకు తీసుకువెళ్లింది. నైజీరియన్ సోలోమోన్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో విక్రయించడం మొదలుపెట్టాడు సూర్యకుమార్. ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్గా MDMA డ్రగ్స్ దందా 3 పువ్వులు 6 కాయాలుగా కొనసాగింది. ఓ రోజు డ్రగ్స్ విక్రయిస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ టీం సూర్యకుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. NDPD యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు పోలీసులు. అయితే జైలు శిక్ష అనుభవించిన సూర్యకుమార్ బయటకొచ్చాడు. మళ్లీ డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. జైలు శిక్ష పడ్డా అతడి పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈసారి తన చిన్ననాటి స్నేహితుడితో డ్రగ్స్ దందాకు శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ సోలోమన్ వద్దకు చేరుకున్నాడు. సూర్యకుమార్తో నైజీరియన్కు పాత పరిచయం ఉండడంతో పుష్కలంగా డ్రగ్స్ దొరికాయి. హైదరాబాద్ మాదాపూర్ అడ్డాగా చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగించాడు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారన్న సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ రంగంలోకి దిగింది. బెంగళూరు వెళ్లి 30 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్కు వచ్చారని, వాటిని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో విక్రయానికి స్కెచ్ వేశారని పక్కా సమాచారం అందింది. దీంతో మాటు వేసిన మాదాపూర్ చందానాయక్ తండాలో దాడులు నిర్వహించింది ఎస్ఓటీ టీం. 28 గ్రాముల డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఇద్దరు స్నేహితులు. ఇద్దరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.